హలో అండి అందరికీ. లాస్ట్ వీడియోలో నేను మ్యాట్ అండ్ గ్లాసీ కుందన్స్ గురించి చెప్పానండి. ఈ వీడియోలో మిగిలిన స్టోన్స్ అన్నీ వివరంగా చెప్తాను చూడండండి. ఇదొచ్చేసి ఓహెచ్‌పి షీట్. షీట్ వచ్చేసి రూ. 7 to రూ. 10 ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. దాని థిక్‌నెస్‌ని బట్టి కూడా రేట్ ఉంటుందండి. చూస్తున్నారు కదా! ఇదైతే నేను తీసుకున్నదైతే రూ. 7ది. చూడండి చాలా బావుంది. స్టోన్స్ కూడా బాగా స్టిక్ అవుతున్నాయి. మనకి కటింగ్ కూడా ఈజీగానే ఉందండి. ఇంకోటొచ్చేసి వేనీస్. ఇప్పుడు బాగా మంచి ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! వేనీస్ అండి. అంటే వేనీకి వాడే మెటీరియల్ అన్నమాట. పోలెన్స్, మెటల్ వైర్. మెటల్ వైర్ వచ్చేసి ఒక పీసు రూ. 1 to రూ. 2 ఉండొచ్చు. వేనీస్ వచ్చేసి నాకైతే రూ. 20 పడినాయండి. ఒక్కొక్క దాని కాస్ట్ అట్లా ఉంది. అదొచ్చేసి మెటల్ వైర్. 4, 5 కలర్స్ ఉన్నట్టున్నాయి నా దగ్గర. బ్లూ, రెడ్, గోల్డ్, సిల్వర్ ఉంది. చూస్తున్నారు కదా! గోల్డ్ అయితే మాత్రం ఎక్కువ ఉంది. 5 ఉన్నట్టున్నాయి. మిగిలినవి సిల్వర్ ఉన్నాయి. మెటల్ వైర్ 10 పీసెస్ తీసుకున్నాను. వచ్చే వీడియోస్‌లో వేణి ఎలా చేయాలని అని కూడా చూపిస్తాను. ఇంకా బాక్స్‌లో వచ్చేసి స్టోన్ చైన్స్ ఉంటాయండి. స్టాక్ అయిపోయింది తెప్పించుకోవాలి. స్టోన్ చైన్ ఇదొచ్చేసి పల్ చైన్. ఇక్కడ ఇదొచ్చేసి బాల్ చైన్. మీటర్ వచ్చేసి రూ. 20 పడుతదండి. పల్ చైన్ కొంచెం రూ. 22 పడతది. స్టోన్ చైన్ రూ. 20 పడతది. కలర్ చైన్ అయితే 25 to 23 ఉంటదండి. అవి చూసినట్టయితే సారీ బ్రోచ్ పిన్స్ ఇందాక చూసినవి సిల్వర్ కలర్‌లోవి. ఇవి స్మాల్ సైజ్ ఫింగర్ రింగ్స్ ఇప్పుడు చూసినవి. ఇవి చామ్స్ అండి. లక్ష్మీ ఐడిల్స్ అండ్ పికాక్ చామ్స్ అనమాట. ఈ బాక్స్‌లో అయితే నేను మాక్సిమం స్టోన్ చైన్ అవి పెట్టుకుంటాను. ఇంకా బాక్స్‌లో వచ్చేసి ఇంకా ఇయర్ రింగ్ మెటీరియల్ మొత్తం ఉంటది. ఇది కూడా మెటల్ వైరే. కాకపోతే వేనీస్‌కి వాడము. ఏదన్నా డిఫరెంట్‌గా చేసుకోవాలంటే వాడతాము. ఇవి ఎండీఎఫ్ బేసిస్ నా దగ్గర ట్రయాంగిల్ ఉంది. డ్రాప్ ఉంది. రౌండ్‌లో 1 ఇంచ్, 2 ఇంచ్ ఉన్నాయండి. దాంట్లోవే క్లిప్స్ మీడియం సైజు క్లిప్స్ ఉంటాయి కదా! అవి ఉన్నాయి. ఇవేనండి. ఇంకా ఇయర్ రింగ్స్ మెటీరియల్ కూడా ఉంటది. చిన్నయేమో 1 ఇంచ్, పెద్దవేమో 2 ఇంచ్ అనమాట. ఇప్పుడు చూస్తే జంప్ రింగ్స్ మనము చైన్స్‌కి వాడతాము, ఇయర్ రింగ్స్‌కి వాడతాము, ఏదైనా లింక్ చేయాలంటే వాడతాము, బ్రాస్లెట్‌కి వాడతాము. అవే ఐ పిన్స్ కూడా. ఇంకోటొచ్చేసి మనము ఇయర్స్‌కి బ్యాక్ సైడ్ పెడతాం కదా! అవండి స్టడ్స్. వాటికి హుక్స్ కూడా ఉండాలి. మంచి క్వాలిటీవే తీసుకున్నాను. ఇవి ఈచ్ వన్ వచ్చేసి రూ. 20 పడ్డాయండి. అంటే 10 గ్రామ్స్ 20 రూపీస్ అంతే. ఇదొచ్చేసి పల్ చైన్. చూడండి దగ్గరకి చూపిస్తున్నాను. మంచి క్వాలిటీదే పల్ చైన్ కూడా. ఇవి యూ పిన్స్ అండి. అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయని ఇచ్చారు కొత్తవి అని చెప్పి. చూడాలి ఇదొక్కొక్కటి రూ. 5 ఎంతో పడింది. లోరియల్ బీడ్స్ అంటారు కదా! అవి. వీటితో కూడా మంచి డిజైన్ చేయవచ్చు. చేసి చూపిస్తాను. చూసినారు కదా! బ్రాస్లైట్‌కి మనము వాడతాం కదా! చైన్స్, బ్రాస్లైట్ చైన్స్ అవండి చూపిస్తాను చూడండండి. కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. నా దగ్గర గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది. చూడండి నేనైతే ఒకటి సిల్వర్ తీశాను. కొంచెం వెరైటీగా ఉందని. కింద పళ్ళొచ్చింది. పల్లు బీడొచ్చింది. చూడండి ఎంత బావుందో. అలాగే గోల్డ్‌కేమో గోల్డ్ బౌల్ వచ్చింది. ఇంకా వచ్చేసి అందులో రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. బ్యాండ్ అటాచర్స్ ఉన్నాయి. చూడండండి మొత్తం ఇంకా ఇవి కొంచెం కాస్ట్‌గానే ఉంటున్నాయి. మరి బయట అన్ని దగ్గర అట్లాగే ఉన్నాయేమో. ఎండీఎఫ్ కూడా ఒకటేమో రూ. 2, రూ. 3 అట్లా పడుతుందండి. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క రేట్ ఉన్నాయి. ఇవి స్టోన్స్ కొన్ని బాక్స్‌లో ఉన్నట్టున్నాయి. ఇవి ఒక బ్యాంగిల్‌కి వాడి కొన్నే ఉన్నాయి. 6K ఐ షేప్ కుందన్స్ అండి రెడ్. మిగిలినవన్నీ ఇంకా మూన్ షేప్ కుందన్స్. మూన్ గ్లాసీ, గోల్డ్ గ్లాసీ ఉంటుంది కదా! అది. గ్లాసీలోనే రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఉందండి నా దగ్గర. మూన్ షేప్స్ అయితే ఇవే ఉన్నాయి. ఎక్కువ లేవు నా దగ్గర. ఇవి వచ్చేసి లక్ష్మీ కాసులు 30 గ్రామ్స్ తీసుకున్నాను ఒకటి చేయాలని. బట్ వేరే వాటితో చేశాను. ఇక్కడ చూస్తే మీకు మొత్తం ఇంకా మనం బ్యాంగిల్‌కి వాడేది బేసిక్ మెటీరియల్ ఉంటదండి ఇందులో. ఇవి వచ్చేసి శారీ పిన్స్. ఫుల్ డిజైన్ ఉంటది కదా! మొత్తం ఏసే డిజైన్‌కి ఇవి వాడతాము. ఇంకోటి కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి సింపుల్ డిజైన్స్ ఉంటాయి కదా! అవేమో బ్యాక్ సైడ్ పెట్టిన వాటికి వాడతాము. ఫుల్ డిజైన్‌కేమో కవర్‌లో ఉన్నవి వాడతామండి. అవన్నమాట డిఫరెన్స్ వచ్చేసి. ఇవి వచ్చేసి ఇంకా మనకేదన్నా
డ్రాయింగ్ వేసుకోవాలన్నా అట్లాంటి వాటికి పెన్నును మార్కర్ అండి. ఇది వచ్చేసి మనం ఎండిఎఫ్కి హోల్ పెడతాం కదా, అదనమాట. హోల్ పంచర్, హోల్ హోలరా ఏదో అంటారు సంథింగ్. అది 80 రూపీస్ టు 100 రూపీస్ ఉంటుందండి. ఇవి గ్లూస్ 2 B7000 గ్లూస్. ఇందాక చూపించింది వచ్చేసి 50 ml, ఇది వచ్చేసి 110 ml. 50 ml అయిపోవచ్చింది, ఇది 110 ml. ఇవి వచ్చేసి ఇంకా లక్ష్మీ కాసులు. మీరు ఒక లాస్ట్ 4 వీడియోస్లో చూస్తే లక్ష్మీ కాసులతో ఒక డిజైన్ చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూడండి. అది వచ్చేసి థ్రెడ్ కట్టర్. ఇవి ఇంకొచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూస్ అనమాట. మనం వాడే బ్యాంగిల్కి వాడే కట్టర్స్ దగ్గర నుంచి ఇంక మొత్తం పెన్స్ కూడా మీరు అందులోనే వేసుకోండి, మనం వెతుక్కునే పని లేకుండా ఉంటుంది. మిగిలినవి వచ్చేసి చూసారు కదా, క్లచెస్ బ్లాక్లో తీసుకున్నాను. అవి మూన్ కలర్లో ఉంటవి. ఇవి వచ్చేసి టిక్ టాక్స్ పిల్లలకు వాడేదన్నమాట. ఏ కలర్కి ఆ కలర్ థ్రెడ్ వాడుకోవచ్చు అని చెప్పేసి నేను కలర్లో తీసుకున్నాను. క్లచెస్ కూడా కాస్ట్గానే ఉన్నాయి, 10 to 15 రూపీస్ ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి. ఇంక ఇందులో చూసినట్టయితే మీకు థ్రెడ్స్ అండ్ గ్లాసీ వైట్ ఉంటుంది కదా, అవి ఉన్నాయి. చూస్తే మీకు అన్ని కలర్ థ్రెడ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం దగ్గర గోల్డ్ అనేది ఎక్కువ ఉంటుందండి. మ్యాక్సిమం గోల్డే అందరి దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన కలర్స్ ఏదైనా దొరకకపోయినా మనం గోల్డ్ వాడుకుంటాము. ఇందాక మీరు చూస్తున్నది మనకి థ్రెడ్కి పైన కవర్ వస్తుంది కదా, ఆ కవర్ పడేయకూడదండి. మనకి కలర్ షేడ్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది ఆ కవర్ మీద. కాబట్టి అది మనం దాచిపెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోలేం కాబట్టి థ్రెడ్లోనే దాన్ని చుట్టేసి పెట్టుకోవచ్చు. చూసినారు కదా, ఇందాక చూసింది 6K డ్రాప్ అనమాట. డ్రాప్ ఇవన్నీ ఇంకా వైట్లో అనమాట. స్క్వేర్ షేప్ ఉన్నాయి, ఐ షేప్ ఉన్నాయి, మొత్తం ఇంక అన్ని కలర్స్ ఉన్నాయండి. ట్రయాంగిల్ ఉంది, సిరామిక్ గోల్డ్ ఉంది, సిరామిక్ వైట్ ఉంది, ట్యూబ్ బీడ్స్ ఉన్నాయి. మొత్తం స్క్వేర్లో 2 టైప్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది వచ్చేసి 3x3 స్మాల్ స్క్వేర్ అనమాట. కొంచెం దానికంటే పెద్దది 4x4 ఇవి ఉన్నాయి. ఇదేమో 6K ఐ షేప్ ట్యూబ్ బీడ్స్. ఇంకా వచ్చేసి సిరామిక్ వైట్ ఉంటుంది కదా, 6K డ్రాప్లు సిరామిక్ వైట్, ఇంకా ట్రయాంగిల్ షేప్ 4x4x4 అనమాట. చూడండి అండి, మొత్తం ఇంకా ఇవేనండి మెయిన్. ఇవ్వండి మనకి వైట్ దన్ను గోల్డ్ కలరు మనం టేప్స్ పెడతాం కదా, అవి వచ్చేసి బ్యాంగిల్ ర్యాపర్ అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్లీజ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.